ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య, ముఖ్యంగా బాధించే సమస్య ఏంటంటే అప్పుల బాధలండి. ఈ అప్పుల బాధలు అనేవి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి సరిపడా అప్పుల బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు. అట్లా అప్పు ఎందుకు చేయవలసి వస్తుంది అంటే, రాబడి పెరిగినప్పుడు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఖర్చు పెరిగినప్పుడు, అనవసర ఖర్చులు పెరిగినప్పుడు, సడన్ గా ఏమైనా ఆరోగ్యపరమైన ఖర్చులు వచ్చినప్పుడు, అలాగే పెళ్లిళ్ళ విషయంలోని ఇలా చాలా రకాల విషయాల్లో మనకి అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అయితే అప్పు చేసినప్పుడు అనుకుంటాం, తీర్చేద్దాంలే, నెలకు కొంత తీర్చేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఈ ఖర్చులు ఎక్కువ అవ్వడం, ఇంట్లో రాబడి తగ్గిపోవడం, ఇంట్లో అనవసర సమయాల్లో అనవసర ఖర్చులు పెట్టడం వల్ల మనం తీర్చాలనుకున్నా కూడా అప్పు తీర్చలేకపోతూ ఉంటాం. ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి, అంటే మన అప్పు తీర్చాలని మనకు ఉన్నాక తీర్చలేని పరిస్థితి నుంచి బయటపడాలి, దానికి సరిపడా డబ్బును అనేది మనం సమకూర్చుకోవాలి, ఆదాయం పెరగాలి, ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గుముఖం పట్టాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన ముఖ్యమైన విషయం ఏమైనా ఉంది అంటే మైత్రేయ ముహూర్తం అండి. ఈ మైత్రేయ ముహూర్తం గురించి 4 సంవత్సరాల నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ వస్తూనే ఉన్నాయి. నాకు లాస్ట్ టైం ఒకరు కమెంట్ చేశారు, మీరు పూజా బిజినెస్ చూసుకోవడంలో నిమగ్నం అయిపోయి యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం, అందులోని మైత్రేయ ముహూర్తం మీరే స్టార్ట్ చేశారు, దానికి సంబంధించిన వీడియోస్ పెట్టడం లేదేంటి అని అడుగుతున్నారండి. నేను నా పూజా బిజినెస్ లో నేను కొంచెం బిజీగా ఉన్నా సరే నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. అన్ని పెట్టలేకపోయినా కనీసం ఆ టైంకి ఇంపార్టెంట్ ఏంటి అని చేసి అది తప్పకుండా వీడియో పెడతాను. అలాంటి వాటిలో ఒకటే మైత్రేయ ముహూర్తం. ఇది నెల మన మైవన్ ఛానల్లో వస్తూనే ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సరే, ఇప్పుడు మనకి 2025 ఆగస్ట్ లో మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది, చేయవలసిన పనులు ఏంటి, అన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూటీ. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఎవరికైనా కావాలి, అవసరం అనిపిస్తే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే www.sripanchamipujanet.in లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి. అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు అక్కడ 500 బిలో అయితే కూపన్ కోడ్ మీకు యాడ్ చేసుకుంటే డిస్కౌంట్ 5% వస్తుంది. అదే 500 అబోవ్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం వాట్సాప్ లో సెపరేట్ గా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ మైత్రేయ ముహూర్తం పరిహారం మనం చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే, మనకి ఒక కవర్ కావాలి, అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్, ఇక పసుపు, పునుగు, పచ్చకర్పూరం, బిర్యానీ ఆకు. మన దగ్గర అయితే ఇప్పుడు షాప్ లో ఉన్నాను కాబట్టి బిర్యానీ ఆకు నాకు అందుబాటులో లేదండి. ఇక బిర్యానీ ఆకు అనేది మనకు ఒకటి కావాలి. ఇవి కాకుండా కుంకుమ, పసుపు అనేది మనకు కావాల్సి వస్తుంది. ఇక మీరు ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారో, 11 అవ్వచ్చు, 51 అవ్వచ్చు, 101 అవ్వచ్చు, ఏదైనా సరే అది కూడా మీరు రెడీ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు రెడీ చేసుకోవాలంటే మైత్రేయ ముహూర్తానికి ముందుగానే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపించినవన్నీ కూడా మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా మనం మైత్రేయ ముహూర్తం 2025 ఆగస్ట్ లో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి ఆగస్ట్ 2025లో శ్రావణ మాసంలో మొదటిగా వచ్చే మైత్రేయ ముహూర్తం మనకి 3/7/2025 ఆదివారంతో కలిసి వచ్చిందండి. ఆ రోజు మనకి మైత్రేయ ముహూర్తం మధ్యాహ్నం 1:06 నుండి సాయంత్రం 3:17 వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది. ఆ రోజు వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిందండి ఈ మైత్రేయ ముహూర్తం. రెండవ మైత్రేయ ముహూర్తం మనకి 14/8/2025 గురువారంతో కలిసి వచ్చింది ఈ మైత్రేయ ముహూర్తం. మనకి రాత్రి 9:57 నుండి 11:44 వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉంది. మనకి ఆ రోజు మేష లగ్నం
మనకి అశ్విని నక్షత్రంతో కలిసి వచ్చిందండి ఈ మైత్రేయ ముహూర్తం. ఇక మూడవ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే 31/8/2025 ఆదివారంతో కలిసి వచ్చింది. 11:26 నుండి మధ్యాహ్నం 1:17 వరకు మైత్రేయ ముహూర్తం ఉంది. వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిందండి ఆ రోజు. ఇక ఆ రోజు శుక్ల అష్టమి తిథి అన్నమాట. ఈ 3 మైత్రేయ ముహూర్తాల్లో ఏ ఒక్క మైత్రేయ ముహూర్తం ఈ పరిహారం చేసుకున్నా సరిపోతుందండి. 3 మైత్రేయ ముహూర్తాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వీలుని బట్టి, మీ యొక్క వెసులుబాటుని బట్టి ఈ మైత్రేయ ముహూర్తాలు అనేవి మీరు చూసుకొని చేసుకోవచ్చు. అయితే మనకి విశేషంగా ఈ శ్రావణ మాసంలో మనకి ఈ మైత్రేయ ముహూర్తం రావడం, అందులోని మనకి ఆదివారం గురువారం రావడం కూడా చాలా మంచిదండి. అందుకని తప్పకుండా మైత్రేయ ముహూర్తం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ముందుగా కొత్త వారైతే ఏం చేయాలో చెప్తాను. ముందుగా కొత్తగా ఒక కవర్ ని తీసుకోండి. దానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకున్నారో ఆ అప్పును అనేది పేరు అనేది ఇక్కడ రాయండి. బ్యాంక్ అవ్వచ్చు, మనుషుల దగ్గర అవ్వచ్చు, ఎక్కడ తీసుకుంటే అక్కడ పేరు అని రాయండి. ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని, అంటే చిరిగింది అది కాకుండా చక్కగా ఉండే బిర్యానీ ఆకు ఒకటి తీసుకుని దాని మీద మీరు అప్పు ఎంతైతే ఉన్నారో అప్పు మొత్తాన్ని చక్కగా గ్రీన్ కలర్ పెన్ ఉపయోగించి రాయండి. రాసి మా అప్పులన్నీ త్వరగా తీరిపోయాయి అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని కవర్ లో పెట్టండి. ఆ తర్వాత అందులోకి ఒక చిన్న వస్కం, ఎంత అవసరం లేదండి, చిన్న వస్కం అనేది పెడితే సరిపోతుంది. ఆ తర్వాత అందులోకి చిన్న పచ్చకర్పూరాన్ని చిన్న ముక్కను అనేది పెట్టండి. పెట్టి అందులో మీకు ఎంత వీలైతే అంత అమౌంట్, 11 అవ్వచ్చు, 51 అవ్వచ్చు, మీ దగ్గర ఆ సమయంలో ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది అందులో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీనికి 4 వైపులా పునుగుని అనేది రాయండి. పునుగుకి చెడు శక్తుల్ని పారద్రోలి దైవ శక్తుల్ని ఆకర్షించే శక్తి ఉందండి. అందుకని పునుగుని అనేది 4 వైపులా రాయండి. ఏదైనా డబ్బులు రావాలి, దాని ద్వారా అప్పు తీర్చాలి అనుకున్నప్పుడు మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మిమ్మల్ని వాటి సమస్య నుంచి బయటపడడానికి పునుగు చక్కగా ఉపయోగపడుతుందండి. ఆ పునుగుని అనేది 4 వైపులా రాయండి. రాసి మీ పూజ గదిలోని ఒక ప్లేట్ లో ఆ కవర్ ని పెట్టి మీకు ఇష్ట దేవతని, కుల దేవతని, విఘ్నేశ్వరుని మనసారా వేడుకున్న తర్వాత ఈ కవర్ ని అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఆ సమయంలో ఆన్లైన్ లో పే చేయాలనుకుంటే, లేదు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలన్నా, లేదు అంటే బ్యాంకుకి వెళ్ళి కట్టాలన్నా, ఇందులో ఏవైతే డబ్బులు పెట్టారో ఆ డబ్బుల్ని తీసుకొని వాటితో పాటు కట్టండి. లేదు మేము ఆన్లైన్ చేస్తామంటే ఆ డబ్బుల్ని అలాగే ఉంచేసి మీరు ఆన్లైన్ ఎప్పుడైతే నేను మైత్రేయ ముహూర్తం సమయం చెప్పానో ఆ సమయంలో మాత్రమే చేయండి. అటు ఇటు కాకుండా మధ్య సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో మీరు చేయండి. చేస్తే మీ అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోతాయి అన్నమాట. కొత్తగా చెప్పేవారు చెప్పాను. ఇప్పుడు పాత వాళ్ళు ఏం చేయాలంటే, పాత వాళ్ళైతే ఏదైతే మీరు లాస్ట్ టైం కవర్ పెట్టారో ఆ కవర్లను తీసుకొని, ఇక్కడ ఇంకొక విషయం, ఎంత మంది దగ్గర అప్పు తీసుకుంటే అన్ని సపరేట్ కవర్స్ పెట్టాలండి. ఒకే కవర్ లో అన్ని పెట్టడానికి అవ్వదు అనమాట. ఒకటి సపరేట్ కవర్స్ అనేవి పెట్టండి. ఇక తర్వాత పాత వారైతే ఆ కవర్ ని తీసి అందులో మీరు డబ్బులు ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి అవి అలాగే ఉంచండి. లేదు కట్టేసామంటే ఓకే, లేదు అంటే 11 రూపాయలు 51 రూపాయలు అలా ఉంచేయండి. ఉంచేసి బస్సుకు మళ్ళీ వాడుకోవచ్చండి. కానీ పచ్చకర్పూరం అది కరిగిపోతుంది కాబట్టి చిన్న పచ్చకర్పూరం ముక్క వేసేసి బిర్యానీ ఆకుని ఏం చేస్తారంటే మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవగానే కాల్చేయండి. కాల్చి దాన్ని విశ్వంలోకి ఊది మా అప్పులన్నీ తీర్చుకోవడానికి సహాయపడ్డ దైవ శక్తులన్నిటికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పి ఆ భస్మాన్ని గాల్లోకి అనేది ఊదేయండి. ఇక తర్వాత మళ్ళీ ఇంకొక బిర్యానీ ఆకు తీసుకొని మళ్ళీ రాసి ఆ బిర్యానీ ఆకుని, డబ్బుల్ని, ఆ వసకంని, పచ్చకర్పూరాన్ని అందులో పెట్టేయండి. 4 వైపులో పసుపు కుంకుమ బొట్లు పెట్టి పునుగుని అనేది రాసి మీరు పూజ గదిలో పెట్టండి. ఈ విధంగా మనం చేయడం వల్ల మనకి ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా తీరిపోయే అవకాశం మనకు లభిస్తుందండి. ఎంత శక్తివంతమైంది ఈ మైత్రేయ ముహూర్తం. ఇక పీరియడ్స్ టైంలో చేయొచ్చా అంటే చేయకూడదండి. మీ హస్బెండ్ చేతి గాని పిల్లల చేతి గాని చేయించండి. ఇక తర్వాత మేము ఆఫీస్ లో అది ఉంటామంటే ఆఫీస్ లో కవర్ లో ఆ సమయంలో డబ్బులు పెట్టేయండి.
ప్రాసెస్ అంతా చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి. చాలా మంది అప్పులు తీరిపోయాయి అని చెప్పి నా కమెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ తర్వాత ఇందులో పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో మీ కులదేవత గుడి ఏదైనా ఉంటే అక్కడ వేయండి. లేదు అంటే విఘ్నేశ్వర గుడిలో అయినా మీరు ఈ డబ్బులు అనేది వేసేయచ్చు. ఈ విధమైన పరిహారం పాటించడం వల్ల త్వరగా అప్పులు తీరి మీరు ప్రశాంతమైన జీవితం అనేది తప్పకుండా గడుపుతారండి. నమ్మకంతో మనకి మంచి ఫలితాలే ఇస్తుంది. అందుకని చిన్న విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి. అదండి ఆగస్టు నెల మనకి 2021లో మైత్రేయ ముహూర్త సమయాలు తప్పకుండా వినియోగించుకోండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నేస్లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలి అవసరం అనిపిస్తే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanet.in లో కూడా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.